ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మాట? ఎందుకని? అభివృద్ధి గురించి అభివృద్ధి చేస్తాడు. తర్వాత కుర్రోళ్ళ జాబుల గురించి, తర్వాత చాలా మంచి వ్యక్తి, డబ్బు అంటే ఆశ లేని వ్యక్తి. అందుకని పవన్ కళ్యాణ్ గెలిపిస్తానంటారు. మరి వంగగీత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు. ఎలా ఉంది పరిపాలన? వచ్చి వెళ్ళిపోయేది అంతే, ఏమీ లేదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరి రోడ్లు, డ్రైనేజీలు, ఇల్లు, తర్వాత ఈ వరదలు వచ్చినప్పుడు పొలాలు మునిగిపోవడాలు ఇవేం పట్టించుకోలేదా మిమ్మల్ని? పట్టించుకోలేదు. మరి మీ ఇంటి ఆడపడుచుని అడుగుతున్నాను, ఈసారి గెలిపించండి అని అంటుంది ఆవిడ. 5 సంవత్సరాలు గురించి కాపాడలేదు, 10 సంవత్సరాల గురించి కాపాడుతుంది. నా వరద వచ్చినప్పుడు గట్రా ఎప్పుడు కాపాడలేదు. ఎన్నిసార్లు వచ్చినాయండి 5 ఏళ్ళు వరదలు అనేవి మీకు? ఎన్నిసార్లు మునిగిపోయినాయి? చుట్లు వచ్చి ఉంటాయి, 10 చుట్లు వచ్చి ఉంటారు. ఆవిడ చేసిన 10 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు పంట నష్టం కానీ కనీసం ఏమీ లేదు. అలాంటి రాజు కాగితాల మీద రాసుకుని వెళ్ళిపోతారంటే అది ఎవరికి కూడా ఇంత పంట నష్టం అనేది ఎవరికి కల్పించలేదు. అది ఓపెన్ గా అడుగుతున్నాను. 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు? మాట చాలా దరిద్రంగా ఉంది. దరిద్రం ఎందుకని అంత పెద్ద మాట? దరిద్రం చెత్త. ఎందుకు దేనికి ఉపయోగం లేదు. ఏదో నవరత్నాలు వేస్తున్నాలని ఈ వేస్తున్నాలనే కాదు, రూట్ లేదు, జాబ్ లేదు, ఏమీ లేదు. ఎందుకు పొద్దున్న ఇస్తాడు, సాయంకాలం మామూలుగా బ్యాండ్ జాబుల్లో మామూలు పట్టుకుపోతుంటారు అంతే. అంటే మీరు సంపాదించిందంతా బ్యాండ్ జాబులు అప్పచెప్తున్నారా? ఏంటంటే మందు ఎలా ఉందంటారు? మందు ఎందుకు చచ్చిపోతుంది. మందేం పని చేస్తలేదు. మందు రేట్ ఎలా ఉందండి? పెరిగింది బాటిల్ కాడ. ఇంతకు ముందు ఎంత ఉందండి, ఇప్పుడు ఎంత ఉంది? 70-80 ఉండేది, 200 అయిపోయింది. ఇప్పుడు మరి అంత దరిద్రంగా ఉందన్నారు, బాగోలేదండి. మరి ఎలా ఎందుకు తాగుతున్నారు మీరు? అలా అలవాటైపోయి పనులకు వెళ్ళాడు కదా. అది ఇప్పుడు మీరు తాగుతున్నారు, కరెక్ట్ గా పని చేసి మీకు మొత్తం ఎక్కి శుభ్రంగా మీకు ఒళ్ళు నొప్పులను తగ్గుతున్నాయా లేకపోతే తిక్క తిక్క ఉందా? ముందు మందులేనంటే ఏదో మందు నిషాదం అన్నాడు. ఏ గవర్నమెంట్ సరిపోదు. చేయవలసిన పేరు జ్ఞాపకంగా పెట్టుకుంటున్నారు. వాళ్ళ అన్న మాటల్లో పెట్టుకుంటున్నారు. అంటే చేయకుండా కట్టినట్టు బ్యాండ్ పేరు మీద సిగ్గున్నారు. అంతేగాని తెలుస్తుందని అడుగుతున్నారు కదా. అప్పుడు దీని మీద పోలవరం అనేది పూర్తి చేస్తారంటారా? ఏం పని అవుతుందంటారు? ఏం పని అవుతుంది? మరి మీ పనులు అంటే ఈ రాజధాని పూర్తి చేస్తారండి. రాజధాని పేరేంటి తెలుసా మీకు? మరి ఏమనుకుంటారండి? మరి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి క్వశ్చన్లు అడుగుతాడండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైనా అడిగితే ఏం చెప్తారంటారు? రాజధాని ఆంధ్రప్రదేశ్ అంటారు మీరైతే. 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 2వ అవకాశం అడుగుతున్నారు, మీరేమంటారు? పరిపాలన చేత కదా అంటారు. మరి మొన్న రాయితో కొట్టారండి, వాళ్ళు ఎందుకు కొట్టారండి? మీరు కొట్టించుకున్నారు సార్, కొట్టించుకున్నారు. కోడి కూటమి కార్యకర్తలు అదే రాయి ముగ్గురు చోట, ఇద్దరికి ఒకే చోట ఎక్కడ తెలుస్తుందండి? ఎక్కడ తెలుస్తుంది? ఎలక్షన్ ముందేమో కోడి కట్ట అన్నారు. సెంటిమెంట్ ఉపయోగించుకున్నాక ఏదో అంటుంటారు. రాయిది కూడా పల్లిందని చేస్తారంటే పలిస్తే సీఎం అయిపోతాడంటారు. ఏం చెప్తాం? 10 ఓట్లు ఎవడో నాగాడు అమ్మాయి. మరి మీ అదృష్టం పోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఏం చేస్తారంటారు మీరు? వెళ్ళిపోవాలి. కూటమైతే ఇంచుమించు 160 అలా 160 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు మార్పు కోసం అయితే ఒక అడిగేస్తారా? మార్పు 10 అడుగులు వేస్తాం. ఏమంటే మార్పు కోసం ఒక అడిగండి, 10 అడుగులనే వేస్తాం. ఖచ్చితంగా ఈ పరిపాలన అనేది పంపించేస్తానంటారు. అది ఓపెన్ గా ఒక మొక్క. మీ పిఠాపురం నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే ఎవరండి? పవన్ కళ్యాణ్. పక్క ఎంత మెజారిటీ? మెజార్టీ వస్తుందండి. తక్కువ అంటే 1,00,000. అందులో తిరిగి వాళ్ళే మేము ఏదో తప్ప తిరుగుతున్నామని తిరుగుతున్నారు కానీ ఆ వెనకాల తిరిగి వాళ్ళు కూడా అంటే వైసీపీలో తిరిగే వాళ్ళు కూడా ఇటే తప్పక తిరుగుతున్నారు కానీ అందులో తిరిగి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చేసి ఓట్లు. అది మరి ఫైనల్ గా అయితే గుర్తేంటంటారు?
గ్లాసు గ్లాస్ గుర్తు అసలు మీకు తెలిసిన ఐడియా ఉందా మీకు? రోజు మరి గ్లాస్ పగిలిపోతాను అంటున్నారు మరి పగిలిపోతే పొద్దున ఎత్తే ఏం జరుగుతుందంటారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు, ఎవరికి ఇస్తారంటారు మాట? ఎవరండి? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా వెళ్తాడంట. మరి ఎంత అవుతుంది అంటారు మెజారిటీ? ఏమో ఏం తెలిసింది మనకి గెలిపోయింది అయిందనా? అది మరి వంగగీత గారికి అవకాశం ఎవరా మీ ఇంటి ఆడపడుచు అని అడుగుతుంది ఆవిడ. ఎవరంటారు? మరి మీ గుర్తు ఎవరికి వేస్తారు ఓటు ఫైనల్ గా? ఫైనల్ గా వాళ్ళకి వేస్తాం, ఇప్పుడు సినిమా యాక్టర్ వేస్తాం. సినిమా యాక్టర్ వేస్తాను. గుర్తు ఏంటండి అయింది? గుర్తా ఇది గ్యాస్ గ్లాసు. గ్యాస్. మరి మీరు ఒక్కలో ఓటు వేస్తారు, ఇంట్లో 4 ఓట్లు వేస్తారా? మొత్తం మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. అది మీ ఇంట్లో 3 ఓట్లు గ్లాస్ కే.